హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఆనియన్ తోటి చట్నీ కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోశల్లోకి ఇంకా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇక ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. మినపగుండ్లు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను వేస్తున్నాను. ఇంకా మెంతులు 1/2 స్పూను, ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు 10 తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పోపు అంతా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొడవుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఆయిల్ అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. నెక్స్ట్ అల్లాన్ని ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం 2-3 కరివేపాకు రెబ్బలు తీసుకొని వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఈ ఆనియన్స్ మనకి బాగా మగ్గాలి, అంతవరకు మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గాయి కదా. నెక్స్ట్ ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకొని గుజ్జు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో వేస్తున్నాను. 1 కప్పు రసం అవుతుంది. చింతపండు రసం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా చింతపండు రసంలో బాగా ఉడకాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. ఇప్పుడు అందులో వాటర్ అంతా ఏమీ లేకుండా బాగా దగ్గరగా వచ్చేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకుందాం. నెక్స్ట్ దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని దీంట్లో అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఫైనల్గా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల దీనికి టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని కూడా ఒకసారి మిక్సీ వేసుకుందాము. అంతేనండి, మనకి ఆనియన్ చట్నీ తయారైపోయింది. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ అంతేకాకుండా ఇంకా చాలా రకాల టిఫిన్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.